నమస్కారం అండి. ఆ రోజు ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా కిష్కిందలా ఉంది. పాల ప్యాకెట్లు పెట్టిన చోటు నుంచి కదల్లేదు. కుళాయి కారిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. వంటగది తలుపులు తెరిచే ప్రయత్నమే ఎవరూ చేయలేదు. అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే, పెద్ద కోడలు లేస్తుందని చిన్న కోడలు అనుకుంది. 8 గంటలు దాటుతున్నా ఆ ఇంట్లో కాఫీ ప్రయత్నాలేం కనబడలేదు. రాత్రంతా అనారోగ్యంతో తెల్లవారిన రోజులా లేవలేకపోయింది జానకమ్మ. ముఖం కడుక్కొని వచ్చిన జానకమ్మకి భర్త రాఘవయ్య కాఫీ గ్లాస్ అందించాడు. అయ్యో, ఇదేమిటండి, మీరు నాకు కాఫీ ఇవ్వడం? నొచ్చుకుందావిడ. ఇంట్లో వారందరూ తాగారా అంది. అందరి సంగతి నీకెందుకు కానీ ముందు నువ్వు కాఫీ తాగి ట్యాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకో అన్నారాయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యని చెయ్యి పట్టి వారిస్తూ. ఇంతకీ కాఫీ మీరు చేశారా? లేదు, హోటల్ నుండి తెచ్చాను అన్నారాయన. ఇంట్లో ఇందరుండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవడమా? బాగుంది అందావిడ. నాన్నగారు, అమ్మ లేవలేదా అన్నాడు బయట నుంచే పెద్ద కొడుకు. అబ్బే లేదురా అన్నారాయన. అదేం మాట అన్నట్లుగా చూసిందావిడ భర్త వైపు. అదంతే అన్నట్లుగా చూశారాయన. క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న జానకమ్మ ఒక్కసారిగా ఉన్నట్లుండి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే హై బీపీ ఉందని మందులిచ్చి రెస్ట్ అవసరమని చెప్పారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పనిచేసుకుపోయే జానకమ్మ ఒక్కరోజు లేవలేకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. పెద్ద కోడలు ఏ సరుకులు ఎక్కడున్నాయో, వేటిలో ఎంత వెయ్యాలో తెలియక బామ్మగారు గారెముక్కల రీతిలో చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో వంట పూర్తి చేసింది. మగవాళ్ళకి పిల్లలకి క్యారియర్లు కట్టించారు. తను చేసిన వంట తనకే నచ్చలేదు పెద్ద కోడలికి. ముద్ద నోట పెట్టుకోబోతున్న జానకమ్మ గారికైతే భళ్ళున వాంతి వచ్చినంత పనయింది. ముద్దలాంటి అన్నం, రూపు రంగు తెలియని పదార్థాలు ఆ పూట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి. ఆ ఒక్క పూటకే ఎవరికి వాళ్ళకే జెహో చచ్చినట్లు అనిపించింది. ఎలా ఉంది నా కోడలు చేతి వంట అన్నారు రాఘవయ్య గారు. పాపం, తన్నని ఏం లాభం అండి, ఎప్పుడన్నా చేస్తే తెలుస్తుంది. అయినా నేనుండగా వాళ్ళకు అవసరం ఎందుకు చెప్పండి అంది. చూడు జానకి, పిల్లల తల్లులైనా నా కోడళ్ళకి వంట చేయడం రాదని నలుగురికి తెలిస్తే నవ్విపోగలరు, జాగ్రత్త. అయినా వాళ్ళనని ఏం ప్రయోజనంలే, అసలు తప్పంతా నీది అన్నారాయన. ఇందులో పరాయి వాళ్ళు ఎవరండి? అందరూ నా పిల్లలు కారు. నేనేమన్నా పరాయి వాళ్ళకి చేస్తున్నానా చెప్పండి అంది ఎదురు ప్రశ్న వేస్తూ. సరి నీతో వాదించడం నా వల్ల కాదు కానీ డాక్టర్ గారు నీకు పూర్తి రెస్ట్ అవసరం అని చెప్పారు. ఏం చేస్తావో మరి అన్నారాయన. ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్ట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? చూశారుగా మధ్యాహ్నం భోజనం తీరు. నాకేం పర్వాలేదు, మీరు అనవసరంగా గాబరా పడకండి అందావిడ. ఉదయం 5 గంటలకి లేచి స్నానం, పూజ చేసింది మొదలు. మంచినీళ్లు పట్టుకోవడం, కాఫీ చేసి 2 ఫ్లాస్కుల నిండా పోసి పిల్లలందరికీ గ్లాసుల్లో పాలు కూడా కలిపి పెద్ద గిన్నె నిండా అన్నం వార్చి పప్పు, కూరలు, పచ్చళ్ళు చేయడం జానకమ్మ దినచర్య. నా ఇల్లు నా పని అన్న భావనే తప్ప కోడళ్ళు వచ్చాక నేను ఎందుకు చేయాలి, నేను సుఖపడేది ఎప్పుడు అని అనుకునే మనస్తత్వం కాదు ఆ ఇల్లాలిది. తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవడమే ఆవిడికి అనలేని సంతృప్తి. అందుకే భర్త వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తనే చేసింది. ఆ రాత్రి విందు భోజనం లాంటి జానకమ్మ గారి చేతి వంటను అందరూ కడుపు నిండుగా తిన్నారు. రోగం పడ్డ మనిషికి పెట్టే పథ్యం వంటని
భార్య చేతి వంటని వెక్కిరించాడు పెద్ద కొడుకు. ఒరే పెద్దాడా, నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదు, నీ పెళ్ళాం చేతి వంట శాశ్వతం అని గుర్తుంచుకో అన్నారు రాఘవయ్య గారు. నాన్న, అమ్మ వండినంతకాలం వండనియండి, తర్వాత ఎలాగో తిప్పలు తప్పవు కదా అన్నాడు చిన్న కొడుకు. అంతేకాని మా భార్యల్ని కూడా అమ్మ దగ్గర వంట నేర్చుకోమంటాం అని ఒక్క మాట కూడా అనరు కదా ఈ కొడుకులు అనుకున్నారాయన. రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చిన కూతురు హేమ నేరుగా మంచం మీద వాలిపోయింది. మమ్మీ, ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము. నువ్వు లేవకపోతే కాఫీ పెట్టించేవాళ్ళు కూడా లేరు ఇంట్లో అంది హేమ కోపంగా. ఏమ్మా, కాలేజీ చదువుకొచ్చావు, ఆ మాత్రం కాఫీ పట్టడం రాదా? ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు అన్నారు రాఘవయ్య గారు కూతుర్ని మందలింపుగా. చూడు మమ్మీ, నాకన్నా పెద్దవాళ్ళు 2 వదినలు ఉన్నారు ఈ ఇంట్లో. వాళ్ళనేం అనరు నాన్నగారు, నన్నే అంటారు. 5 గంటలకి ట్యూషన్కి వెళతానా, అటునుంచి అటు కాలేజీకి వెళతానా, తిరిగి కాలేజీ అవ్వగానే కంప్యూటర్ క్లాసు, ఈవినింగ్ టైపు, షార్ట్ హ్యాండు. ఈరోజు భోజనం కూడా చేయలేదు. నాకెలాగో ఉంది అంది హేమ తల్లి ఒళ్ళో పడుకొని గారంగా. కూతురు అలా అనడం చూసి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి ఆవిడికి. కంచంలో అన్నం కలిపి ముద్దలుగా చేసి తనకి తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది హేమకి. మమ్మీ, ఈరోజులా కాకుండా రేపు ఉదయం 5 గంటలకి లేస్తావు కదూ అని తన భుజాల మీద చేతులేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని గుండెలకి అదుముకుందావిడ. బాగా అలసిపోవడంతో అలాగే నిద్రలోకి వరిగిపోయింది హేమ. అయ్యిందా అమ్మాయి గారి పవళింపు సేవ అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ. ఏమిటండి మీ వేళాకోళం అంది జానకమ్మ. వేళాకోళం కాదు జానకి, నా వేదన్ని అర్థం చేసుకో. ఒక్కరోజు నువ్వు లేవకపోయేసరికి ఇంటిల్లిపాది ఎంత అవస్థ పడ్డారో చూసావా? బాధ్యత తన ఒక్కదానికే కాదుగా, వాళ్ళకు కూడా బాధ్యత లేదంటావా చెప్పు? నీ బాధ్యతని మిగిలిన వాళ్ళకు కూడా పంచు. నువ్వు యంత్రానివి కాదు, మనిషివని గుర్తుంచుకో. యంత్రమైనా అరిగి అరిగి ఏదో ఒక రోజు ఆగిపోతుందే. మనిషి అయినా అంతే. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యకు. నీకేదైనా అయితే గొంతు పూడుకుపోవడంతో మాట్లాడలేక భార్య గుండెలో ముఖం దాచుకున్నారాయన. భర్త ఆప్యాయతకి కళ్ళు తడయ్యాయి ఆవిడికి. మృదువుగా భర్త తల నిమురుతూ, ఏమిటండి ఈ పిచ్చి, నాకేమైంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నానుగా. మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఓపికన్నాళ్ళైనా నా పిల్లలకి నా చేతులతో చేసి పట్టనియండి, అదే నాకు సంతృప్తి అంది. తనెంత చెప్పినా భార్య తన వైఖరి మార్చుకోదని యథాప్రకారం చేస్తున్న జానకమ్మని చూస్తుంటే అనిపించింది ఆయనకి. ఆ సాయంకాలం రాఘవయ్య గారి నోటి వెంట ఆ మాట విన్న ఇంట్లో సభ్యులందరూ నివ్వెరపోయారు. జానకమ్మ గారైతే మరీను. రిటైర్ అవబోయే ముందు ఈ విపరీతం ఏమిటని ఆవిడ ఏకంగా ఏడుపే మొదలుపెట్టింది. డిగ్రీ 2వ సంవత్సరం, తన చదువేం కాను అనుకుంది హేమ. విషయం విన్నప్పటి నుంచి గుండెల్లో రాయి పడ్డట్లయింది కోడళ్ళిద్దరికీ. మీకైనా ఇబ్బందే కదా నాన్నగారు, ఎవరితోనన్నా మాట్లాడితే పని జరగొచ్చేమో అన్నారు కొడుకులిద్దరూ. లాభం లేదు అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదాయన. ఈ వార్త విన్నప్పటి నుంచి మనసేం బాగుండలేదు జానకమ్మ గారికి. మరో 2 సంవత్సరాల్లో మీరెలాగో రిటైర్ అవ్వబోతున్నారు. అర్ధాంతరంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఏమిటండి? ఈ వయసులో తట్టా బుట్టా వేసుకొని మళ్ళీ అక్కడ వేరు కాపురమా? అయినా హేమ చదువు మాట అందావిడ. హేమ మనతో రాదు, మనమిద్దరమే వెళ్ళేది. దానికక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకడం అంటే కుదరని పని
అన్నారాయన. జానకమ్మకి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్ళడం సుతరాము ఇష్టం లేదు. అలా అని రాను అనలేదు. ఒంటరిగా భర్త చెయ్యి కాల్చుకోవడం ఆయన వల్ల కాదు. హోటల్ తిండా పడదు. ఆ పరిస్థితుల్లో చేసేదేం లేక భర్తతో బయలుదేరింది. కావలసిన సామాన్లన్నీ రాఘవయ్య గారు ప్యాక్ చేశారు. వేరు కాపురానికి వెళ్లే కొత్తగా పెళ్ళైన వాళ్లలా భర్తతో వెళ్ళడం సిగ్గుగాను బాధగాను అనిపించింది ఆవిడికి. లంకంత సొంత ఇంట్లో నుంచి వచ్చి ఈ 2 గదుల్లో ఎమడ్డం మొదట ఇబ్బంది అనిపించినా రాను రాను అదే అలవాటైంది ఆవిడికి. భార్య వాదిస్తున్నా వినకుండా వంట మినహా మిగిలిన పనులకి ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాఘవయ్య గారు. చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో తెలియలేదు ఆవిడికి. అనుక్షణం పిల్లలే గుర్తుకు రాసాగారు. ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అన్నదే ఆవిడ ధ్యాస. వారం రోజుల్లో ఉగాది పండగ రాబోతుంది. పిల్లల్ని చూసి 6 నెలలు కావడంతో తప్పనిసరిగా వెళ్ళాలని పట్టుబట్టింది జానకమ్మ. భార్య మాటని కాదనలేకపోయారు రాఘవయ్య గారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందరినీ దగ్గరికి తీసుకొని పేరు పేరున ఆప్యాయంగా పలకరించింది ఆవిడ. రాత్రి పొద్దుపోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు ఉదయం అలవాటుకు భిన్నంగా 6:30కి మెలకు వచ్చింది జానకమ్మకి. కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు వంటింట్లో దృశ్యాన్ని నమ్మలేకపోయాయి. అప్పుడే లేచావెందుకమ్మా అంది హేమ కాఫీ కలుపుతూ. ఓ పక్క పెద్ద కోడలు వేపపూత పచ్చడి తయారు చేస్తోంది. మరో పక్క చిన్న కోడలు కూరలు తరుగుతోంది. బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతుంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు. అప్పుడే అందరూ తలంటుకున్నారు. ముఖం కడుక్కొనొచ్చిన తల్లికి కాఫీ గ్లాస్ అందిస్తూ, అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి అంది హేమ. అమ్మా ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసునా? నీ కోడళ్ల చేతి వంట అన్నారు కొడుకులిద్దరు. ఏం వద్దు, పెద్దదాన్ని నేనుండగా పండగ పూట మీరు చేయడమేంటి అందావిడ. వద్దత్తయ్యా, చేసినంతకాలం చేశారు, ఇంకా మీరు రెస్ట్గా ఉండండి. మీరలా మా కంటెదురుగా కూర్చొని ఆర్డర్ చేయండి చాలు. మాకదే చాలు అన్నారు కోరస్గా కోడళ్ళిద్దరూ. అమ్మా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతి మారిపోయింది. అందరికన్నా ముందు లేచేది నేనే కాబట్టి కాఫీ సెక్షన్ నాది, మిగిలిన పనంతా వదినలది. వదినలకి డైరెక్షన్ ఏమిటో తెలుసా? ఇదిగో ఇది అంది తన చేతిలోని మాలతీ చందూర్ వంటల పుస్తకం చూపిస్తూ. ఆనందం దుఃఖం పొంగుకొచ్చిన ఆవిడ భర్తతో చెబితే, చూసావా జానకి, నువ్వు నీ బాధ్యత అనుకున్న రోజు అది వాళ్ల పట్ల బద్ధకంగా మారింది. నువ్వు లేని మరుక్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు. పిల్లల పట్ల పిచ్చి ప్రేమతో వాళ్ళకి చేస్తున్నాను అని తృప్తిపడ్డావే కానీ వాళ్ళని బాధ్యతల నుంచి విస్మరింపజేస్తున్నావని గుర్తించలేకపోయావు. వయసొచ్చిన పిల్లలకి బద్ధకం అన్నది శత్రువైతే బాధ్యత అన్నది మిత్రువని నీకు తెలియపరచడానికే కావాలని ఈ ట్రాన్స్ఫర్ చేయించుకొని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకి బాధ్యత అప్పగించాను. ఇంకా వాళ్ళు పొరపాటున కూడా ఆ బాధ్యతని తిరిగి నీకు అప్పగించరు, తెలుసునా అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి ఆమెకి. అమ్మ నాకేం నేర్పలేదు అని కూతురు, మా అత్తగారు మమ్మల్ని ఇలా తయారు చేశారని కోడళ్ళు అనే నిందల నుండి కాపాడి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తని మనసులో పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది జానకమ్మ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.